శాంతిలక్ష్మి. నేను కృష్ణవేణి హై స్కూల్లో చదువుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న కొద్దిసేపు మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అర్థం కానీ ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 hours లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు చాలా మాట్లాడారు. నేను చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగ్రికల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకొని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా, నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళు. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ వాళ్ళు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది, జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు, నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. నన్ను అన్ని ఎగ్జామ్స్కి ఎలో చేయాలి. హిందీ ఎగ్జామ్ ఎలాగో పోయింది, నాకు తెలుగు పేపర్ బుక్లెట్ కూడా ఆపేశారు నాది. సో అన్ని ఎగ్జామ్స్ రేపటి నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి అయినా నన్ను రాసేలా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నాకు ఎగ్జామ్స్ రాయకుంటే నాకు సూసైడే తప్ప వేరేది ఏం లేదు. నాకు 10th లైఫ్కి ఈ 10th అనే సప్లీ పడితే నన్ను ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏదైనా కూడా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. ప్లీజ్ అందరు అధికారులు, కలెక్టర్ గారు, ఎంఈఓ గారు, డిఈఓ గారు అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నా. ప్లీజ్ నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. నేను ఒక దళితుల విద్యార్థిని. ప్లీజ్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏమాత్రం న్యాయం చేయకుంటే మాత్రం నాకు సూసైడ్ తప్ప వేరేది ఏం లేదు ఛాన్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.